హలో హలో మిమ్మల్నే ఆగండి ఆగండి. జన్మాష్టమి వచ్చింది అంటే ఎక్కడ విన్నా కృష్ణ కృష్ణ అనే పిలుపు మరి కాస్త ఎక్కువగా వినిపిస్తుంది కదా. భాగవతంలో చాలా కథలే ఉన్నాయి కదా ఆ శ్రీకృష్ణుడి మీద. కానీ నాకు ఒక ఫేవరెట్ స్టోరీ ఉంది, అది మరి మీతో షేర్ చేసేసుకోనా. ఆ మహావిష్ణువుడిని శ్రీకృష్ణుడిలాగా చిన్న కృష్ణయ్యలాగా చూడడానికి దేవతలే చాలా హడావిడి పడిపోయేవాళ్ళట. మరి ఒకసారేమో శివయ్య కూడా ఆ సన్యాసి రూపంలో ఎంతో ఆతృతతో ఆ చిన్ని కృష్ణయ్యని చూడడానికి వెళ్ళారట. అప్పుడు శివయ్య కృష్ణయ్య ఒకరితో ఒకరు నేను నీ భక్తుడిని అంటే కాదు కాదు నేనే నీ భక్తుడిని అని సంబోధించుకుంటున్నారట. అటువైపుగా నారదముని వెళ్తూ చూసి ఆగి ఎవరికి భక్తులు అని తన్మయత్వంలో చూస్తూ ఉండిపోయారట. దానికి ఆ శివయ్య తాను ఎల్లవేళలా శ్రీకృష్ణుడి భక్తుడినని, మహావిష్ణువు తీసుకున్న ప్రతి రూపంలోనూ నేను తనకి అతిపెద్ద భక్తుడినని చెప్పాడట. దానికి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నవ్వి శివయ్య నా భక్తుడైతే మరి నేను సహజంగా తన భక్తుడిని అయిపోయాను కదా అని వెంటనే అనేశారట. శ్రీకృష్ణుడు తన భక్తులకి సేవకుడునని చెప్పిన అనేక సార్లలో ఇది నాకు చాలా ఇష్టమైన ఉదాహరణ. ఆ శివయ్య దేవుళ్ళకే దేవుడైతే మరి కృష్ణయ్య తన భక్తులకే భక్తుడట. హరే కృష్ణ 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 హరే హరే.